నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరులతో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని వారికి వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తానని మోసపు మాటలు రెండు నాలుకల ధోరణితో చెప్పడం ఎంతో హాస్యాస్పదంగా ఉందని నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఇఫ్తార్ విందులో చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాషా, వైసీపీ కౌన్సిలర్లు కలాం, సమ్మద్, ఆరిఫ్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు సీఎం చంద్రబాబు మద్దతు తెలియజేయడం లేదని బహిరంగంగా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతూ మోసం చేస్తున్నారని ముస్లింలు గ్రహించాలన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం చంద్రబాబు నాయుడుకు తగిందని ఎద్దేవా చేశారు. అయితే వక్ఫ్ సవరణ బిల్లుకు తాము వ్యతిరేకమని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని, మాట తప్పని నేతగా నిలిచారన్నారు. హౌస్ విజయవాడలో ఏర్పాటు చేస్తామని చెప్పడం ఎంతో సత్యదూరం అన్నారు. వీరి నిర్వాహం వల్లనే ఇమ్మిగ్రేషన్ పాయింట్ రద్దయిందని గుర్తు చేశారు. హజ్ కమిటీ ఎందుకు, సర్వీస్ ఎందుకని సూటిగా సీఎం చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. ముస్లింల పరమ పవిత్ర యాత్రకు నిధులు మంజూరు చేయలేదని ఇది ఎంతవరకు సరికాదన్నారు. అవసరం లేని చోట హజ్ ఏర్పాటు చేస్తే లాభం ఏంటని అన్నారు. మాటలు తప్ప మరేమీ చేయరని అందరికీ తెలుసన్నారు. ఇలాగే ఉంటే మైనార్టీ సోదరులు సీఎం చంద్రబాబు నాయుడును బహిష్కరించే పరిస్థితి దగ్గరలో ఉందన్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకు విజయవాడలో ఇఫ్తియార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇఫ్తియార్ విందులో ఆయన వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తాము అని చెప్పడం జరిగింది. మైనార్టీలు, ముస్లింలు నవ్వుకుంటా ఉన్నారు. మీరు వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తా ఉన్నారా? వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లుకు సపోర్ట్ చేస్తూ మీరు వక్ఫ్ ఆస్తులను పరీక్షిస్తామని చెప్పడమా? మీ రెండు నాలుకల ధోరణికి ఇది మంచి ఉదాహరణ కాదా? మీరు ఓపెన్గా చెప్పండి, మేము వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లును వ్యతిరేకిస్తా ఉన్నాము, మేము చెయ్యము అని చెప్పండి. ఎస్, మేము నమ్ముతాం. వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని చెప్పేసి అమరావతిలో చెబుతారు, ఢిల్లీకి వెళ్ళి అమెండ్మెంట్ యాక్ట్ బిల్లుకు సపోర్టుగా చేస్తారా? ఇది మీ విధానమా? ఏ ఎండగా గొడుగు పట్టే రకమా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎంత శరాఘాతంగా వక్ఫ్ ఆస్తుల అమెండ్మెంట్ యాక్ట్ ఉంది. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు, మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఇఫ్తియార్ విందులో 26వ తేదీ అంజాద్ బాషా సాక్షిగా, డిప్యూటీ సీఎం సాక్షిగా ఓపెన్గా చెప్పాడు క్లియర్గా, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కు మేము వ్యతిరేకము, మేము మైనార్టీలకు మంచి చేసే ఏ కార్యక్రమానికైనా మేము సపోర్ట్ ఇస్తామని క్లియర్గా చెప్పారు. మీకు ఆ ధైర్యం లేదే? మీరు చెప్పలేకపోతా ఉన్నారే? మాటలు మాట్లాడటం తప్ప చేతల్లో మాత్రం అన్ని శూన్యమా? మైనార్టీలకు తెలియకుండా పోతా ఉందా? అన్నీ గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ హజ్ హౌస్ గురించి చెప్తారు. హజ్ హౌస్ విజయవాడలో నిర్మిస్తామని చెప్తారు. ఇమిగ్రేషన్ పాయింట్ క్యాన్సల్ అయింది మీ వల్ల. నేను కౌన్సిల్ సాక్షిగా 18 నవంబర్ నాడు చెప్పాను, మీకు హెచ్చరించాను, అయ్యా మీరు ఇవ్వాల్సిన బాకాయిలు ఇవ్వండి, ఆ 80,000 రూపాయలు ఎక్సెస్గా పడింది హాజీలకు, అది ఇవ్వండి, రిలీజ్ చేయండి. మేము గత ప్రభుత్వము, వైసీపీ ప్రభుత్వము ప్రతిసారి ఎంబాక్రేషన్ పాయింట్లో విజయవాడ నుంచి పోయిన ఎక్సెస్ అయినటువంటి ప్రతి వ్యక్తికి 80 నుంచి 85,000 రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. హాజీలకు ఎక్స్ట్రా భారం పడకూడదని చెప్పేసి ఇచ్చాము. దాన్ని నమ్మి మళ్ళీ ఇచ్చారు. హాజీలకు మీ గవర్నమెంట్లో 1797 మంది హాజీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, మీరు అది ఇవ్వండి అని చెబితే మీరు వినట్లు ఉండి ఆ రోజే నేను చెప్పాను, ఈ రకంగా పోతే హాజీలు వేరే స్టేట్ నుంచి వెళ్ళిపోతారు, 80,000 రూపాయలు ఒక్కొక్క హాజీకి ఇబ్బందిగా ఉంటుంది, దయచేసి ఇవ్వండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది, ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాను. మీరు పెడచివిన పెట్టి ఈరోజు ఏ రకంగా మైనార్టీలకు శరాఘాతంగా జరగకూడదో అదే క్లియర్గా జరిగింది. ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. ఏం చేస్తా ఉన్నారు మీరు? ఎందుకు క్యాన్సిల్ చేశారా అంటే 1797 మందికి
మీరు రీఫండ్ చేయకపోగా 80,000 రూపాయలు ఎక్సెస్. ఈసారి హాజీలు అప్లై చేసుకునే వాళ్ళు వేరే స్టేట్ల నుంచి వెళ్ళిపోయారు 80,000 రూపాయలు ఎక్సెస్ ఎందుకు అనే ఫీలింగ్తో. సో ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 71 మంది మాత్రమే అప్లై చేసుకోవడం జరిగింది. ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారు, 71 మెంబర్స్కి ఎంబాగ్రేషన్ అవసరం లేదు, ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాను, ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సిల్ అయిన తర్వాత మీరు హజ్ హౌస్ నిర్మించి ఏం చేస్తారండి? దేనికోసం? హాజీలకు కదా మీరు చేసేది సేవ. హాజీలు ఆంధ్రప్రదేశ్ నుంచి పోయే అవకాశమే లేకుంటే మీరేం చేస్తారు? దేనికి మీరు హజ్ హౌస్ నిర్మించడము? హజ్ కమిటీ ఎందుకు? హజ్ సర్వీసెస్ ఎందుకు? మీరు ముస్లింలకు మంచి చేసేవాళ్ళ? ముస్లింలు పరమ పవిత్రంగా భావించే యాత్ర హజ్ హౌస్. జీవితంలో ఒక్కసారన్నా ఖచ్చితంగా చేయాలనుకుని బాధించే యాత్ర హజ్ హౌస్. అటువంటి దానికి మీరు కేవలం 10 నుంచి 15 కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాదు, అది రిలీజ్ చేయకుండా మైనార్టీలను ఇబ్బంది పెట్టి హజ్ క్యాన్సల్ అయ్యే రకంగా చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా ఒక తప్పు చేశారు మీరు, కడపలో హజ్ హౌస్ నిర్మించారు. నేను స్వాగతిస్తా ఉన్నాను, ప్రతి మైనార్టీ ఏరియాలో ఉండే చోటంతా మీరు హజ్ హౌస్లు నిర్మించండి. బట్ అంతకంటే ఇంకా ఎక్కువ అవసరము, ఎక్కడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ హజ్ హౌస్ నిర్మాణం అవసరం. ఎందుకు అంటే హాజీలు పోయేది ఇంటర్నేషనల్ ఎంబాగ్రేషన్ పాయింట్ ఉండే కాడి నుంచి హాజీలు బయలుదేరి వెళ్తారు. మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేని కడపలో హజ్ హౌస్ నిర్మిస్తారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండి ఎంబాగ్రేషన్ పాయింట్ ఉండే విజయవాడలో హజ్ హౌస్ నిర్మించడానికి తాత్సారం చేస్తారు. ఏమి ఆలోచన చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు కేవలం మీరు మాటలు తప్ప వేరే ఏమి చేయరు. తాయిలాలు లెక్క అవిస్తాం ఇవిస్తాం చేస్తాం చెప్ప ఏం చేయలేదు. ఏదైతే మైనార్టీ ఆస్తులను కాపాడుతాను, మైనార్టీకి సంరక్షణగా ఉంటానని చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇఫ్తార్ విందులో చెప్పాడు. కాకపోతే అలాగైతే రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర మైనార్టీలకు కానీ కనిపించటం లేదు. ఎందుకనంటే వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతామని ఏ నోటితో అయితే చెప్తున్నారో, కేంద్ర ప్రభుత్వానికి వక్ఫ్ బోర్డు చట్టానికి మద్దతు ఇస్తానని చెప్పి కేంద్రం దగ్గర కానీ మాట ఇచ్చారని మాకు తెలుస్తుంది. కాకపోతే కేంద్రం దగ్గర ఒకలాగా, రాష్ట్ర మైనార్టీ ప్రజలని మోసపరిచే విధంగా ఇక్కడ ఒకలాగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే వక్ఫ్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా మీరు మీ కేంద్రం దగ్గర మేము మాటను ఉంచాలని మైనార్టీల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. రాబోయే కాలంలో వక్ఫ్ బోర్డు చట్టంలో ఎన్నో లొసుగులు తీసుకొచ్చి ఏదైతే మైనార్టీలకు సొంతమైనటువంటి వక్ఫ్ ఆస్తులను వక్రీకరించి ఇతరులకు అన్యాక్రాంతం చేసే విధంగా ఈ చట్టాలలో లొసుగులు ఉన్నాయని, రాబోయే కాలంలో మైనార్టీల హక్కుల్ని కాలరాసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించిన కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని అంటే మీరు కానీ దీనికి వ్యతిరేకించాలని మా మైనార్టీస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే కాకుండా వక్ఫ్ ఆస్తులు అనేది చట్టాలు సరిగ్గా ఉంటే ఆ ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలో మైనార్టీస్ కానీ బాగా తెలుసు. రాబోయే కాలంలో మా ఆస్తుల్ని మేమే కాపాడుకోగలుగుతాము. కానీ చట్టాలను మాత్రము మీరు వక్రీకరించి వాటిని దుర్యోగపరిచే విధంగా చట్టాన్ని రూపొందిస్తున్న కేంద్రానికి మద్దతు ఇవ్వడం అనేది మళ్ళీ రాష్ట్ర మైనార్టీలను మోసపూరితంగా చేసే పద్ధతి అనేది చంద్రబాబు నాయుడు గారు మార్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదే కాకుండా ఏదైతే హజ్ కమిటీ ఉందో నిన్న హజ్ హౌస్ ని కానీ ఏర్పాటు చేస్తామని చెప్పి మైనార్టీలకు ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో అబద్ధాలకు మరి మోసపూరితాలకు దూరంగా ఉండే ఈ రంజాన్ మాసంలో అన్ని మోసమైనటువంటి మాటలు, అబద్ధమైనటువంటి మాటలు అలాంటి చోట మీరు చెప్తున్నారు. ఎందుకంటే హజ్ హౌస్ ని నిర్మిస్తానంటున్నారు. ఈరోజు ఏపీలో హజ్ కమిటీ వాళ్ళు వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వము ఆ వసతిని కానీ ఈరోజు క్యాన్సిల్ చేసిందని ఇప్పుడే మనకు తెలుస్తుంది. ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏపీ నుంచి వెళ్ళాలి అని అంటే హజ్ యాత్రికులు ఎంతో పవిత్రంగా, హజ్ అనేది ప్రతి ముస్లింస్ కోరిక, అది ఆ కళని నెరవేర్చుకుంటూ ఎన్నో ఒడుగుదొడుకుని ముందు వెళ్తూ హజ్ ని కంప్లీట్ చేయాలని అనుకుంటాము. అది ఏపీ నుంచి వెళ్ళాలి అని అంటే గతంలోనే 80,000 ఒక్కొక్క హజ్ యాత్రికుల మీద బడన్ ఉంటుందని ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 80,000 రూపాయలు దాదాపు ప్రతి యాత్రికులకు వేసి వాళ్ళకు ఉత్సాహపరిచి దాదాపు
వందల మంది మన ఏపీ నుంచి వెళ్ళడానికి ప్రోత్సహిస్తే ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళకి ఎలాంటి సహకారాలు అందించకపోగా వాళ్ళందరూ ఈరోజు వేరే వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళడానికి ముందుకొచ్చి ఈరోజు మన రాష్ట్రం నుంచి దాదాపు 71 మంది మాత్రమే అప్లై చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వము మీకు అసలు ఏపీ నుంచి వెళ్ళడానికి విమానాలనే క్యాన్సిల్ చేసే రోజు ఈ రోజు చూస్తున్నాము. ఇలాంటి ఎన్నో మైనార్టీస్కి ద్రోహం చేసే చంద్రబాబు నాయుడు గారికి మైనార్టీకి మంచి చేస్తామని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. కాకపోతే రాబోయే కాలంలో మీకు గట్టిగా మైనార్టీస్ అనేది బుద్ధి చెప్తారని మీరు గుర్తుంచుకోవాలి. రంజాన్ కానుక రంజాన్ తోఫా ఇస్తాం అవి ఇస్తాం కాదు, మా హక్కుల్ని మాకు ఇవ్వండి అని మైనార్టీస్ తరఫున మేమైతే డిమాండ్ చేస్తున్నాం. పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలు నిర్వహించుకునే నంద్యాల పట్నం భీమవరం రోడ్లో ఉన్న మసీద్ అల్ ఫుర్ఖాన్ ఈద్గాలో ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మరియు స్థానిక కౌన్సిలర్ సోపాలపిల్లి శిరీష పరిశీలించారు. వీరి వెంట వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు సమ్మద్, కలాం, ఆరిఫ్ నాయక్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ భాష మరియు ఈద్గా కమిటీ పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకొని పట్టణంలోని మసీద్లు, ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలు నిర్వహించుకునే నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉగాది పండుగ సందర్భంగా అన్ని దేవాలయాల వద్ద శానిటేషన్, త్రాగునీరు ఏర్పాట్లను చేపడుతున్నట్లు తెలిపారు. మనకు పవిత్ర మాసం రంజాన్ శుభ సందర్భంగా ఇది ముస్లిం సోదరులందరూ ఎంతో పవిత్రంగా 30 రోజులు ఉపవాసాలు ఉండి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మన పండగ రోజు వచ్చి ఇక్కడ ఈద్గాలో నమాజ్ చేసుకోవడం జరుగుతుంది. అందరూ బాగుండాలని ప్రార్థనలు చేసే సమయం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా శానిటేషన్ పరంగా కానివ్వండి, ఈద్గాలో కానివ్వండి, వాటర్ ఇవన్నీ మంచిగా ఉండాలని మా మున్సిపాలిటీ తరఫున గత 3-4 సంవత్సరాలుగా కౌన్సిల్ అందరి సహాయ సహకారాలతో ఈ పనులను చేపట్టడం జరిగింది. దాదాపు అన్ని ఈద్గాలో శానిటేషన్ పనులతో పాటు పెద్ద ఈద్గాలలో పెయింటింగ్, మాకు ఎవరైతే ఈద్గాల కమిటీ మెంబర్స్ వాళ్ళు మాకు కావాలని మెమరాండం ఇస్తారో వాళ్ళు అడిగిన కోరిక మేరకు పరిశీలించి మేమైతే మున్సిపాలిటీ తరఫున ఏం చేయగలుగుతామో అవన్నీ చేయడం జరుగుతుంది. అదే ఆనవాయితీగా చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో కానీ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే ఉగాది కానీ రాబోతుంది కాబట్టి శానిటేషన్ పరంగా, వాటర్ పరంగా మా మున్సిపాలిటీ సిబ్బంది అందరికీ ఎక్కడ మసీదులలో కానీ, దేవాలయాలలో కానీ ప్రతి చోట ప్రజలకు వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపాలిటీ సిబ్బందికి ఆదేశించడం జరిగింది. అలాగే పవిత్ర మాసం రంజాను మరియు హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో మంచి సంతోషంగా జరుపుకునే ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుని అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 31వ తేదీ జరగబోయే రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో వర్క్ జరుగుతుంది. కలర్ వర్క్ కానీ, శానిటైజ్ కానీ. దానికి సందర్శించడానికి మన మేడం చైర్మన్ గారు, మన మిత్రులు, సాటి అందరు కౌన్సిలర్లు రావడం జరిగింది. ఇది 2-3 సంవత్సరాల నుంచి మనము గవర్నమెంట్ తరఫున, మున్సిపాలిటీ తరఫున మనకు మేడం గారు ఫండ్స్ రిలీజ్ చేసి వర్క్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ మొత్తము బయట లోపల మొత్తం కలరింగ్ కానీ, మొత్తం శానిటైజ్ కానీ చేయడం జరుగుతుంది. దానికి మేడం గారు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈద్గాను సందర్శించి వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే అంటే సుమారు ఒక 3-4 సంవత్సరాల నుంచి మన రంజాన్ పండగ సందర్భంగా ఈద్గాలను కనీస వసతులు ఏమైతే ఉన్నాయో అవి ఎలా మన ఈద్గా అయితే ఆ ఈద్గాల కమిటీల కోరిక మేరకు అక్కడ అదేవిధంగా మన మత పెద్దలు ఎవరైతే చాలామంది ఆదేశించామో వాళ్ళు వచ్చి చైర్పర్సన్ గారిని కోరడము, అలాగే కమిటీ సభ్యులుగానే కోరడం, ఆ విధంగా మన చైర్పర్సన్ గారు స్పందించి 3-4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆ ఈద్గాలకు పెయింటింగ్ అయితేనేమి, షామియా అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి ఇలాంటి కనీస వసతులన్నీ చూసుకుంటూ ఆ ఈద్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సందర్శకులకు నమాజ్ చేసే వాళ్ళకి, ముస్లింలకు అందరికీ కూడా ఇక్కడ ఎవరైతే నమాజ్ చేస్తారో వాళ్ళకు వసతులన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగానే ఈరోజు మన చైర్పర్సన్ గారు
మన ఈ భీమారం రోడ్డు పాత ఈద్గాకు సందర్శించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. స్థానిక ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నంద్యాల నందు శుక్రవారం వార్షిక దినోత్సవం ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి మల్లికార్జునారెడ్డి, గెస్ట్ ఆఫ్ హానర్ మేనేజర్ హెచ్ఆర్ వీల్స్ ఇండియా లిమిటెడ్ దివాకర్, టీజీ జెన్కో డివిజనల్ ఇంజనీర్ రూపేష్ కుమార్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బాలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈఎస్సీ పాలిటెక్నిక్ కళాశాలలోని వివిధ కోర్సులలో తృతీయ సంవత్సరం చదువుతూ 20 పరిశ్రమలు నిర్వహించిన ప్రాంగణ ఉద్యోగ ఎంపికలో మొత్తం 516 మంది విద్యార్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కాపీని డాక్టర్ పి మల్లికార్జునారెడ్డి, దివాకర్, బాలరాజు మరియు రూపేష్ కుమార్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అర్హత సాధించిన డీసీ విభాగం నుండి 66 మంది, డిఈసిఈ విభాగం నుండి 155 మంది, డి3 విభాగం నుండి 162 మంది, డిఎంఈ విభాగం నుండి 133 మంది అర్హత పొందారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యతో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు చిన్న వయసులోనే ఉద్యోగాలు సంపాదించడం వల్ల త్వరగా కెరియర్లో పై స్థానాలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. విద్యార్థులు తమ జీవితంలో పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలని ప్రోత్సహించారు. సక్సెస్కి కామనే తప్ప ఫుల్ స్టాప్ ఉండకూడదని, పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. నమస్కారం అండి. మనం ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాలలో ఈరోజు ఉద్యోగ విజయాలు ఉత్సవం అలాగే యాన్యువల్ డే కూడా జరుపుతున్నాము. ఈ ఉద్యోగ విజయాల గురించి చెప్పాలంటే కిందటిసారి అంతమునుసారి లాగానే ఈసారి కూడా మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఈ కాలేజీకి చరిత్ర ఉన్నది. దాన్ని బేస్గా కానివ్వండి, మన ప్రయత్నాల వల్ల కానివ్వండి, చాలా ఎక్కువ కంపెనీలు కంపెనీలు అంటే ఇండస్ట్రీస్ నుంచి హెచ్ఆర్స్ రావడము, ఈ క్యాంపస్ని విజిట్ చేయడము, ఇక్కడ ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మన దగ్గర దాదాపు ఫైనల్ ఇయర్స్ అవుతున్నారు. 355 మంది స్టూడెంట్స్ ఉన్నారు. దానిలో 520 దాకా ఉద్యోగాలు వచ్చాయి. ఇంకా కొన్ని సెంట్రల్ లెవెల్లో జరిగిన ప్లేస్మెంట్స్ కూడా ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. దీనిలో హైయెస్ట్ ప్లేస్మెంట్స్ ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఆ తర్వాత ఈసీ వాళ్ళకి, ఆ తర్వాత మెకానికల్ వాళ్ళకి, ఆ తర్వాత సివిల్ వాళ్ళకి వచ్చాయి. మన ఎక్కువగా ప్లేస్మెంట్స్ వచ్చేది రెగ్యులర్గా ఆటోమొబైల్ ఫీల్డ్లోను, మెకానికల్ ఫీల్డ్లోనూ ఉంటాయి. మిగతా వాళ్ళు కూడా బాగానే వచ్చాయి. ఈసారి సివిల్ కూడా మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి. సివిల్ కూడా మంచి ప్రాజెక్ట్స్ ఉన్న కల్పతరు అనేది వచ్చింది, దానిలో కూడా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే పర్ఫెక్ట్ సర్వేయర్స్ అని కూడా వచ్చింది. మనకి ఎక్కువ ప్లేస్మెంట్స్ ఇచ్చిన ఆర్గనైజేషన్స్ వీల్స్ ఇండియా లిమిటెడ్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్, అలాగే మంచి ఆర్గనైజేషన్స్ మేధా సెర్వో లాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అలాగే దగ్గరలో ఉన్న ఆర్గనైజేషన్స్ ర్యాంకో సిమెంట్స్, ఎల్ఎన్టీ ఇలాంటివి కూడా మన దగ్గరకు వచ్చి ప్లేస్మెంట్స్ తీసుకున్నాయండి. ఆల్మోస్ట్ ప్యాకేజెస్ 2 lakhs per annum నుంచి 4.5 lakhs per annum దాకా ప్యాకేజెస్ ఉన్నాయి. ఈ స్టేజ్లో పిల్లలకి కేవలం 18 సంవత్సరాల వయసులోనే వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం రావడం అనేది వాళ్ళకి మనం చేసే చాలా మంచి ఉపయోగకరమైన పని అని నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ ఫంక్షన్కి హాజరైన వాళ్ళలో అందరూ కూడా వెల్ నోన్ పర్సన్స్ ఉన్నారు. దాంతోపాటు మనకి ఒక హెచ్ఆర్ మేనేజర్ని కూడా పిలవడం జరిగింది. వీల్స్ ఇండియా లిమిటెడ్. నా పేరు దివాకర్ ఫ్రమ్ వీల్స్ ఇండియా లిమిటెడ్. ఇట్స్ టీవీఎస్ గ్రూప్ కంపెనీ. మేము ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో గడిచిన 2 సంవత్సరాలుగా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసాం. ఇది 3rd year అనమాట. ఈ సంవత్సరం మేము 180 మంది ప్లేస్మెంట్స్ చుట్టుపక్కల క్లస్టర్ విధంగా ఆర్గనైజ్ చేసి ఇక్కడ 180 మంది పక్కన ఉన్న కాలేజెస్ కలిపి 180 ప్లేస్మెంట్స్ ఇచ్చాము ఇక్కడ. సో ఈ సంవత్సరము మేము ఆఫర్స్ కూడా ఎక్కువ చేసి, ఎందుకంటే ఈ కాలేజ్కి ఎన్బిఏ అక్రిడిటేషన్ ఉంది కనుక పెర్ మంత్ టేక్ హోమ్ శాలరీనే 6,000 రూపీస్ వరకు ఎక్కించి వాళ్ళకి ఎంబీఏ అక్రిడిటేషన్ ఉన్న వాళ్ళకి మాత్రము ఆ పొజిషన్ ఇచ్చి వాళ్ళకి 3.25 lakhs వరకు సిటీసీ మేము ఈ సంవత్సరం నుంచి ఇవ్వడం స్టార్ట్ చేసాము. సో పాలిటెక్నిక్ కాలేజీలు చదివితే జాబ్ వస్తుంది, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అదే ఇక్కడ మనం నిదర్శనంగా చూస్తున్నాము. 350 మందికి 516 ఆఫర్లు అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి 2 ఆఫర్లు చేతిలో ఉన్నట్టు ఉందన్నమాట. సో కంపెనీస్ మ్యాక్సిమం పాలిటెక్నిక్ చదివిన పిల్లల్నే ఎదురు చూస్తున్నారు జాబ్ కోసము. వాళ్ళ టెక్నికల్, ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లా మూవ్ అవుతున్న పరిస్థితిలో ఐటీ తర్వాత ఈ అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేటెడ్ కంటే చాలా అడ్వాన్స్గా మూవ్ అవుతుంది. కాబట్టి వితౌట్ మ్యాన్ పవర్ ఇలాంటి విషయాల్లో వెళ్తున్నది కాబట్టి సో కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ డిప్లొమా విత్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ని ఎదురు చూస్తున్నాం. సో దట్స్ వై వీ హ్యావ్ హైర్డ్ సో మచ్ ఆఫ్ పీపుల్
ఫ్రమ్ దిస్ కాలేజ్. నంద్యాల పాలిటెక్నిక్ కళాశాల చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 100% ప్లేస్మెంట్స్ సాధించిన కళాశాల ఇది. ఈ కళాశాల అధ్యాపక బృందాన్ని మరియు ప్రిన్సిపల్ గారిని అభినందిస్తున్నాము. అలాగే ఈ కళాశాల నుంచి బయటకు వచ్చే డిప్లొమా విద్యార్థులకు ఎలక్ట్రికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి కావచ్చు, మన జిల్లాలో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ స్థాపించబోతున్నారు. ఇప్పటికే జైరాస్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థ మంచి ఉద్యోగాల అవకాశం కలగజేస్తున్నది. రాబోయే కాలంలో ఇంకా మన పిన్నాపురం పాండ్యం దగ్గర పిన్నాపురం గ్రామంలో గ్రీన్ కో అనే కంపెనీ వారు ఇంటగ్రేటెడ్ పవర్, హైడ్రాలిక్ పవర్ ప్లాంట్స్, థర్మల్ పవర్ ప్లాంట్ యాజ్ వెల్ యాజ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పరిశ్రమ కూడా మంచి మన విద్యార్థులకు మంచి అవకాశాలు కలగజేస్తుంది. ఈ అవకాశాలన్నింటినీ విద్యార్థులు ఉపయోగించుకోవాలని, తమ భవిష్యత్తులో బాగా రాణించాలని. పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ గారు ఈ 100% ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్తో ప్రభుత్వం డిపార్ట్మెంట్స్ అని మా ఫైల్స్ డిపార్ట్మెంట్ని పిలవడం అయింది. సో నేను కూడా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్గా ఇటు రావడం అయింది. సో ఇది ఒక మంచి శుభపరిణామం. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఉద్యోగం కోసమే పాకులాడకుండా ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా పిల్లలు సక్సెస్గా ముందుకు రావడం వల్ల దేశంలో అంటే ఈ ఉద్యోగ భవిష్యత్తు అనేది చాలా చక్కగా కనపడుతుంది. సో ఈ పిల్లలు భవిష్యత్తు దేశానికి వీళ్ళు పట్టుకోవాలని, భవిష్యత్తులో ఈ ప్రైవేట్ వర్క్స్ వల్ల అంటే ప్యూర్లీ టెక్నికల్ సబ్జెక్ట్స్ అనమాట, వీటి వల్ల దేశం చాలా అభివృద్ధి చెందుతుందని భావిస్తూ ముగిస్తాను. This is Rupesh Kumar, working as a divisional engineer in electricity department, and also I am an alumni of this Polytechnic College. Getting 100% placement అంటే more than 100% మనం ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే కన్నా more than 100% ప్లేస్మెంట్ అనేది వచ్చింది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. దిస్ ఈజ్ డ్యూ టు ద కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఆఫ్ ప్రిన్సిపల్ గారు అండ్ ఫ్యాకల్టీ అండ్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో దిస్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. దానికోసం ఈరోజు జాబ్ అచీవర్స్ డేలో ఒక్కొక్కరికి 1 or 2 ఆఫర్స్ ఇస్తుంటే వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ యొక్క ఆపర్చునిటీస్ను దీనికి రావడానికి కారణం అప్పటితో పాటు గవర్నమెంట్ యొక్క పాలసీస్ కూడా, దీనికి గవర్నమెంట్ పాలసీస్ వల్ల కూడా వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అని వచ్చేది. ఈ ఆపర్చునిటీస్ను పిల్లలు సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క కెరీర్ గ్రోత్కు డెవలప్మెంట్ వాడుకోవచ్చు. అట్ ద టైం హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తూ మంచిగా చదివినట్లయితే కనుక ఫ్యూచర్లో మంచి హై స్టేజ్కి వెళ్తారు. మనం కానీ చూసినట్లయితే కనుక నంద్యాల పాలిటెక్నిక్ కాలేజ్ చదివిన ప్రతి స్టూడెంట్స్ మంచి హై స్టేజ్లో ఉన్నారు. అలాగే వీళ్ళని చూస్తుంటే కూడా అలాగే హై స్టేజ్కి రీచ్ అవుతారు అనిపిస్తుంది. నంద్యాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూంను శుక్రవారం రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మరియు మేనేజ్మెంట్ టీం సభ్యులు సిరాజ్, రీటైల్ హెడ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మలబార్ గోల్డెన్ డైమండ్స్ నిఖిల్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్ జోనల్ హెడ్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఫయాజ్, మలబార్ గోల్డెన్ డైమండ్స్ కర్నూలు షోరూమ్ హెడ్ మయాజ్, మలబార్ గోల్డెన్ డైమండ్స్ నంద్యాల షోరూమ్ హెడ్, వినియోగదారులు మరియు శ్రేయోభిలాషులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాధ్యతాయుతమైన ఆభరణాల వ్యాపారిగా ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డెన్ డైమండ్స్ కొత్త షోరూంను నంద్యాల శ్రీనివాస్ నగర్లో సగర్వంగా ప్రారంభించామని తెలిపారు. 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ కొత్త షోరూం విభిన్న డిజైన్లు మరియు వివిధ శైలులతో తయారు చేసిన అద్భుతమైన ఆభరణాలు అందిస్తూ వినియోగదారులకు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభూతిని అందిస్తున్నామన్నారు. ఈ శుభ సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీ వరకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తుందని మేనేజ్మెంట్ వారు తెలిపారు. వినియోగదారులు చేసిన ప్రతి కొనుగోలుపై బంగారు బరువుకు సమానమైన వెండి నాణెం ఉచితంగా అందుకుంటారని చెప్పారు. మంచి ఇండియాలో మంచి వాతావరణం, జిల్లా కేంద్రాల వాతావరణం మారింది. మంచి షాపింగ్ మాల్స్, మరి మంచి మంచి గోల్డ్ షాప్స్ కూడా వస్తున్నాయి. అయితే దేశంలో ప్రసిద్ధి చెందిన మంచి షోరూమ్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా మలబార్ గోల్డ్స్ గారు కూడా రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. మంచి స్పాట్ లో పెట్టడం జరిగింది. మరి దీన్ని అభివృద్ధి చూస్తున్నాం. బంగారు రేట్లు ఆకాశానికి కూడా దాదాపు ₹1,00,000 అయిపోయినాయి. ₹1,00,000 అయినా సరే బంగారానికి భారతదేశంలో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ మహిళలకు ఎక్కువగా బజార్ మీద మోదుతుంది. కాబట్టి ఇది బంగారు చేపలు చాలా వచ్చేవి ఉన్నాయి. ఈ రోజు మలబార్ గోల్డ్ సార్ ఇక్కడ ఏర్పాటు చేసిన ₹3-6 కావాలి, సక్సెస్ కావాలా. మలబార్ గోల్డెన్ డైమండ్స్ నంద్యాలలో మా సరికొత్త షోరూమ్ ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. మినిస్టర్ గారైన శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి చేతుల మీదుగా ఈ షోరూమ్ ని ప్రారంభించడం జరిగింది. ఈ 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మా మలబార్ గోల్డెన్ డైమండ్స్ షోరూమ్ ఈరోజు నంద్యాలలో ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మలబార్ గోల్డెన్ డైమండ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటిగా నిలుస్తూ 320కి పైగా షోరూమ్లతో 13 దేశాల్లో విస్తరించి ఉందండి.
అలాగే ఈ లక్షలాది కస్టమర్స్ ని దృష్టిలో ఉంచుకొని, ఇక్కడ మాకు పగల నుంచి ఉన్న కస్టమర్స్ దృష్టిలో ఉంచుకొని ఈరోజు మేము నంద్యాలలో మా షోరూమ్ ని ప్రారంభించడం జరిగింది. ఈ షోరూమ్ 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అలాగే ఇక్కడ కస్టమర్స్ కి అనుగుణంగా వారికి తగ్గ జ్యువెలరీని ఇక్కడ సెలెక్ట్ చేసి వారికి మేము అందజేయడానికి మేము మా ప్రయత్నంగా ఈ షోరూమ్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే కస్టమర్స్ కి మలబార్ గోల్డ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, కలెక్షన్స్ పరంగా అద్భుతమైన కలెక్షన్స్ ని గోల్డ్ లో కానివ్వండి, జెమ్ స్టోన్ లో కానివ్వండి, రూమీ ఎమరాల్డ్స్ లో కానివ్వండి, అన్కట్ డైమండ్ లో కానివ్వండి, డైమండ్స్ లో కానివ్వండి, అలాగే పిల్లల కోసం స్టార్లెట్ కలెక్షన్ అనేది డిఫరెంట్ కలెక్షన్స్ తో మా సబ్ బ్రాండ్స్ అన్నింటినీ కూడా ఈ రోజు మేము ఈ షోరూమ్ ద్వారా కస్టమర్స్ కి అందించడం జరుగుతుంది. అలాగే వెండి ఆభరణాలు, వెండి అస్తులను కూడా ప్రత్యేకమైన కలెక్షన్స్ ని, ఎక్కువ కలెక్షన్స్ ఈ రోజు మేము ఈ జ్యువెలరీ షోరూమ్ ద్వారా ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నంద్యాలలో సరికొత్త షోరూమ్ తో పాటు అతిపెద్ద షోరూమ్ గా ఆవిర్భవించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రొడక్ట్స్ తో పాటు జ్యువెలరీతో పాటు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతి కస్టమర్ కూడా 11 వాగ్దానాలను అందిస్తుందండి. అందులో ముఖ్యంగా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. కస్టమర్ తీసుకున్న ప్రతి జ్యువెలరీ మీద దాని స్టోన్ వెయిట్ కానీ, నెట్ వెయిట్ కానీ, గ్రాస్ వెయిట్ కానీ, స్టోన్ వాల్యూ ఎంత, ఓవరాల్ వాల్యూ ఎడిషన్ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళే చూసుకునే విధంగా స్పెసిఫిక్ గా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీతో మా జ్యువెలరీ ఉంటుందండి. అలాగే 2021, 2022లో గవర్నమెంట్ నుంచి వచ్చిన నామ్ ప్రతి జ్యువెలరీ కూడా హాల్ మార్క్ తో అమ్మాలండి. బట్ గత 21 సంవత్సరాలుగా మలబార్ గోల్డ్ డైమండ్స్ అన్ని జ్యువెలరీ కూడా హాల్ మార్క్ తోనే కస్టమర్స్ కి అందిస్తుంది. అన్ని జ్యువెలరీ మీరు చూసే అన్ని గోల్డ్ జ్యువెలరీ కూడా HYD హాల్ మార్క్ తో అందజేయబడతాయి. అలాగే డైమండ్స్ లో ముఖ్యంగా IGA సర్టిఫికేషన్ కంటే ముందే మా ఫ్యాక్టరీలోనే 28 క్వాలిటీ చెక్స్ చేసుకున్న తర్వాత మేము సర్టిఫికేషన్ అయిన తర్వాతనే జ్యువెలరీని మేము కస్టమర్స్ కి అందిస్తున్నాము. అంతేకాకుండా ఎవరైతే జ్యువెలరీ మలబార్ లో కొంటారో వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్. వాళ్ళు మలబార్ లో ఈ 380 షోరూమ్ లో ఏ షోరూమ్ కైనా వెళ్ళి వారు లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ ని పొందే అవకాశం కూడా మలబార్ ప్రామిసెస్ లో ఒకటి ఇస్తున్నాము. అలాగే ఇంకో ముఖ్య విషయము, మలబార్ ప్రామిసెస్ లో ఉన్నది లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ తో పాటు మనకు ఇన్సూరెన్స్ 20,000 అంతకంటే ఎక్కువ జ్యువెలరీ కొన్న వాళ్ళకి ఫ్రీగా ఇన్సూరెన్స్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇస్తుంది. 1 year ఫ్రీ ఇన్సూరెన్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. థెఫ్ట్ కానీ, ఫైర్ కానీ ఇలాంటివి జరిగితే వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే పాసిబిలిటీ కూడా మేము అన్ని జ్యువెలరీ కూడా అందిస్తున్నాము మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున. అంతేకాకుండా ఈ ఇనాగరల్ ఆఫర్ గా ఉగాదిని, రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని 6 ఏప్రిల్ వరకు కూడా మీరు కొన్న బంగారు ఆభరణాలకు ఈక్వల్ వెయిట్ లో సిల్వర్ కాయిన్ కూడా మేము ఆఫర్ విధంగా అందజేస్తున్నాము. ఇది మరొకసారి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కస్టమర్స్ అందరినీ కూడా ఈ వరల్డ్ క్లాస్ జ్యువెలరీ షాపింగ్ ని ఈ నంద్యాలలో ఎక్స్పీరియన్స్ చేయాల్సింది కోరుకుంటూ అందరినీ మా షోరూమ్ కి ఆహ్వానిస్తున్నాం. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నంద్యాల పట్టణంలోని అబుల్ కలాం ఆజాద్ ఫంక్షన్ హాల్ నందు 200 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఉమ్మీద్ ఫౌండేషన్ అధ్యక్షులు న్యాయవాది సోహెల్ రానా ఈద్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుహెల్ రానా మాట్లాడుతూ జమేతే ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ అధ్యక్షులు అబ్దుల్ సమద్, లెక్చరర్ సయ్యద్ బాబు చేతుల మీదుగా ఈద్ కిట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఆకలితో ఉన్న నిరాశ్రయులకు పట్టెడన్నం పెట్టడమే లక్ష్యంగా భవిష్యత్తు రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు మా సంస్థ ద్వారా చేపడతామని తెలిపారు. జమేతే ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ అధ్యక్షులు అబ్దుల్ సమద్ మాట్లాడుతూ యువత సేవా గుణంతో ప్రజలకు సేవలు అందించడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని, ప్రజాసేవ విషయంలో ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని, పేదల కుటుంబాల్లో పండుగ సంతోషం నింపడమే లక్ష్యంగా ఉమ్మీద్ ఫౌండేషన్ నాయకులు ఈద్ కిట్లు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మీద్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మహబూబ్ బాషా, ఉపాధ్యక్షులు పూనా మహమ్మద్ జుబేర్, కార్యదర్శులు హఫీజ్ మునీర్ అహ్మద్, అత్తర్ సమీర్, కోశాధికారి మహమ్మద్ ఫరూక్, సంస్థ సభ్యులు ముర్తుజా, ఇర్ఫాన్ సమీర్, ముల్లా ఖాజా పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలోని పేద మరియు మహిళలకు ఇక్కడ ఈద్ కిట్ పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇలాంటి ఈద్ కిట్ల కార్యక్రమము గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఉమ్మీద్ ఫౌండేషన్ తరపున ఇది మన మొదటి కార్యక్రమము. ఉమ్మీద్ ఫౌండేషన్ అనేది ఇది ఇప్పుడు కొత్తగా పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాబోయే రోజుల్లో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వారు మా వద్దకు వచ్చి వారి యొక్క సమస్యను చెప్పుకుంటే మా వంతు సహకారం వాళ్ళకి ఉంటుందని తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాము, నంద్యాల పట్టణంలోనే ఎంతోమంది సూసైడ్ చేసుకొని మరణించడం జరిగినది. ఎందుకంటే వాళ్ళకు చెప్పుకోనికి ఎవరు లేరు. అటువంటి తరుణంలో మేము ఉన్నాము మీకంటూ మేము ముందుకు రావడం జరిగింది. ఎవరైనా కానీ
మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు వచ్చి తెలియజేయండి, మా వంతు మీకు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాము. ఈరోజు ఉమ్మీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు, ముస్లిం కుటుంబాలకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు ఈద్ కిట్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మొదటి ప్రోగ్రాం ఉమ్మీద్ ఫౌండేషన్ తరపు నుంచి. ఉమ్మీద్ ఫౌండేషన్ అధ్యక్షులుగా అడ్వకేట్ సుహేల్ రాణా గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీగా నేను, వైస్ ప్రెసిడెంట్గా జుబేర్ గారు. ఇక్కడ కొనసాగుతూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఆకలితో ఉన్న నిరాశ్రయులకు కడుపు నింపే ఆలోచనతో ఇంకో మహత్తర కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టబోతున్నాము. భవిష్యత్తు కార్యక్రమాలు ఇంకా ఉమ్మీద్ ఫౌండేషన్ తరపు నుంచి చేయబోతున్నాం. ఈరోజు వీళ్ళు చేసే యొక్క ఈ సోషల్ సర్వీస్ నిజంగా దీంట్లో 500 వరకు వస్తువులు ఉన్నాయి. మంచి పండగ రోజు అందరూ సమానంగా పండగ చేసుకోవాలని చేస్తున్నారు. ఇది మంచి సర్వీస్. మీకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇంకా 4-5 రోజులు మిగిలింది. ఈ 4-5 రోజులైనా సరే మీరు మీ యొక్క రోజాలు, ఉపవాసాలు ఉన్న సమయం దైవ చింతనలో జరపండి. అందరి కోసం, దేశం కోసం ప్రార్థించండి, మన జాతి కోసం ప్రార్థించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన యొక్క అగచాట్లు పాలస్తీనాలో ఎలా వెళ్ళే మీరు ప్రార్థించాలా, దైవికంగా ఇవ్వాలా. ఎవరి దువాలో ఏం మహత్యం ఉందో, ఎవరి దువాలో అల్లా అంగీకరిస్తారో తెలియదు. నంద్యాల స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలనందు ఉగాది పండుగను పురస్కరించుకొని భవనాసి వెంకట సుబ్బయ్య శెట్టి వెంకమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ఆర్యవైశ్య కుటుంబాలలో పండుగ సంతోషం నింపాలన్న సదుద్దేశంతో సుమారు 3 లక్షల విలువ గల నిత్యావసర సరుకులు ఉన్న ఉగాది కిట్లను 400 కుటుంబాలకు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భవనాసి నాగమహేష్ అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈసారి ఉగాది పండుగను ప్రతి పేద ఆర్యవైశ్యుడు సంతోషంగా జరుపుకోవాలన్న సదుద్దేశంతో తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేశామని తెలిపారు. అలాగే ప్రతి ఆర్యవైశ్యుడికి జిల్లా సంఘం తరపున మునుముందు పేద విద్యార్థులకు వేసవిలో కంప్యూటర్ శిక్షణ మరియు తమ సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాశీ అన్నపూర్ణ సత్ర సముదాయాల అధ్యక్షుడు భవనాసి వాసు, జిల్లా సంఘం కార్యదర్శి కాల్వ విజయశేఖర్, కోశాధికారి మామిల నాగరాజు, అమ్మవారిశాల ఉపాధ్యక్షులు మిర్యాల రాంప్రసాద్, అమ్మవారిశాల కార్యదర్శులు బైసాని రామశేషు, కృష్ణారావు, త్రివిక్రమ్ మరియు వివిధ వైశ్య సంఘ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈరోజు భవనాసి వెంకట సుబ్బయ్య శెట్టి వెంకమ్మ చారిటీ ట్రస్ట్ వారి సహకారంతో, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం సహకారంతో మనం అందరము ఒక వేదిక మీదకి రావడానికి ముఖ్య కారణమైనటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. ప్రతి ఆర్యవైశ్యులు ఉగాది రోజు అంటే మన కొత్త సంవత్సరం, జనవరి 1 కాదు కొత్త సంవత్సరం, ఉగాది రోజునే కొత్త సంవత్సరం. అందరూ కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో ఈరోజు మేము వారికి ఉగాది కానుక ఇవ్వడమైనది. నా మీద నమ్మకంతో నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం బాధ్యత నా మీద అప్పచెప్పినారు. ఇప్పటికి సంవత్సరం 2 నెలలు అయింది, ఇంకా 8 నెలలు 10 నెలలు ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా 7 లక్షల రూపాయల విలువ చేసే గ్రైండర్లు కానీ, కుట్టు మిషన్లు కానీ, తోపుడు బండ్లు కానీ ఇవ్వడం జరిగింది. ఉచిత కంప్యూటర్ శిక్షణ నేర్పించాలనుకున్నాను. దీనికి కానీ త్వరలో మీ అప్లికేషన్లు ప్లేస్ చెప్తాము, అక్కడికి ఇస్తే వారికి చూసి ఉచిత కంప్యూటర్ నేర్పిస్తాము. అదేవిధంగా త్వరలో 60 ఏళ్ళు దాటిన వారికి ఆర్యవైశ్యులకు ఉచితంగా షష్ఠమూర్తి కార్యక్రమం చేయాలనుకున్నాను. మీ అందరూ సహకరిస్తే నేను తప్పకుండా చేస్తాను. అదేవిధంగా పేద ఆర్యవైశ్యులు ఎవరన్నా పెళ్లిళ్లకు పేద ఆర్యవైశ్యులు ఉంటే వారికి తాలుబట్టు, మెట్టెలు, చీర అన్ని ఉచితంగా మా భవనాసి ట్రస్ట్ మరియు జిల్లా సంఘం భవనాసి బ్రదర్స్ తరఫున మీకు ఇస్తాము.
దాదాపుగా ఫస్ట్ 250 మందికి ఆర్యవైశ్యులకు ఉగాది కానుక ఇద్దామనుకున్నాము. 350 మందికి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా మన ఆర్యవైశ్యులకు ఎవరన్నా మంచి మార్కులు వస్తే వారికి కానీ మేము సహాయం చేస్తానని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున అలాగే మా భవనాస్ వెంకటేశ్వర వెంకమ్మ చారిటీ ట్రస్ట్ తరఫున మరియు కొంతమంది దాతలు ఫోన్ చేసి మేము కూడా ఇస్తాము, మమ్మల్ని ఎందుకు కలుపుకోవద్దు అని అడగడం వల్ల వాళ్ళ పేర్లు వాళ్ళని కూడా కలుపుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వివిధ సంఘాల అధ్యక్షులు వారందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు మా షాప్ భవనాస్ జ్యువెలర్స్ మీకు అందరికీ తెలుసు, అక్కడ పోయి అప్లికేషన్స్ ఇవ్వచ్చు ఏదానికి ఎలా కావాలని కూడా. అలాగే శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం నిత్యానంద సత్రం మన సంస్థలు వారణాసి, తిరుపతి, షిరిడి, హరిద్వార్ ఇక్కడ ఉన్నాయి. త్వరలో శ్రీశైలం కూడా స్టార్ట్ చేయబోతున్నాము. మీ అందరి సహకారంతో 35,000 మంది మెంబర్స్ ఉన్నారు దీనికి. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే మనం ప్రతిసారి చూస్తున్నాము ప్రభుత్వాలు పండుగ కానుకని ఎవరెవరికో ఇస్తుంటారు. అలా కాకుండా నంద్యాల ఆర్యవైశ్య సంఘం సహకారంతో భవనాసి మహేష్ గారి ఆధ్వర్యంలో ఈ ఉగాది కానుక అనేది ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకము. జిల్లా ఆర్యవైశ్య సంఘంలో గత 25 సంవత్సరాలుగా ఉపాధ్యక్షులుగా, కార్యదర్శులుగా, కార్యదర్శిగా పనిచేస్తున్నాను. కానీ 25 సంవత్సరాల క్రితంలో ఏ జిల్లా అధ్యక్షుడు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీసుకొని గత 7 కాలంగా సుమారుగా 10 లక్షల రూపాయలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు మన జిల్లా అధ్యక్షుడు భవనాస్ నాగమయ్య గారు 30 మందికి రెండలు ఇచ్చినారు, తొమ్మిది మంది ఇచ్చినారు, స్కాలర్షిప్లు ఇచ్చినారు. అంతేకాకుండా వారికి ఆడవారి పట్ల ఎంత గౌరవం ఉందంటే కేవలం ఒక 3 మాసాల క్రితం పేటంచలకు వెళ్ళినప్పుడు అయ్యా ప్రతి శుక్రవారం కూడా ఆడవారు ఆడవారంటే ఎవరు మన ఆడపడుచులు, మీరు కంపల్సరీ శుక్రవారం రండి, వాళ్ళు ఒకరికి నిపెత్తి వారికి ఒడిపియం పోయండి, ఇలా ప్రతి నెల మొదలు పెట్టండి అని చెప్పి అక్కడ పేటంచలో 11 వారాలకు ఎంతమంది అయితే అంత నేను ఇస్తానని చెప్పి ఆ కార్యక్రమం మొదలు పెట్టారు. విద్యుత్ వినియోగదారులు బిల్లు వచ్చిన 14 రోజుల లోపల చెల్లించాలని, అదేవిధంగా ఈ నెల 29, 30, 31వ తేదీలలో బ్యాంకులు సెలవులు ఉన్న నేపథ్యంలో సకాలంలో బిల్లులు చెల్లించి అపరాధ రుసుము లేకుండా సేవలను పొందవచ్చని D2AE రామయ్య తెలిపారు. నంద్యాల పట్టణ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ తరఫున మనవి చేసేది ఏమంటే, విద్యుత్ బిల్లులు చెల్లించవలసిన వారు విద్యుత్ బిల్లు ఇచ్చిన తర్వాత 14 రోజుల లోపల బిల్లు చెల్లించాలి. 14 రోజుల తర్వాత బిల్లు చెల్లించిన దానికి సర్ఛార్జీ, నెక్స్ట్ మంత్ బిల్లులో సర్ఛార్జీ వస్తుంది. కాబట్టి బిల్లు ఇచ్చిన 14 రోజుల లోపలనే బిల్లు వసూలు కేంద్రం దగ్గరికి వచ్చి బిల్లు చెల్లించండి. లేదా గూగుల్ పే కానీ, ఫోన్పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ, ఎనీ ఆన్లైన్ APSPDCL సైట్ ద్వారా కానీ బిల్లు చెల్లించండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ నెలలో 29, 30 మరియు 31 తారీఖులు బ్యాంకులు సెలవులు ఉన్నవి కావున దయచేసి ప్రతి ఒక్కరూ 28వ తారీఖు లోపలనే బిల్లులు చెల్లించవలసిన వారు బిల్లులు చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించండి. వేసవికాలం మొదలైంది కావున ఎక్కడ విద్యుత్ అంతరాయం లేకుండా మా యొక్క పై అధికారుల ఆదేశాల మేరకు ఎక్కడ విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తున్నాము. ఇంకా ఎక్కడైనా మీ ఏరియాలలో ఎక్కడైనా విద్యుత్ సమస్య అంటే లో వోల్టేజ్ సమస్య కానీ, పవర్ కట్ ప్రాబ్లమ్స్ కానీ, ఏమైనా ఇంకా ఎలాంటి రకమైన కరెంటు సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొని వస్తే మేము మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా అటెండ్ అయ్యి మీకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.